అసలు నువ్వేం చేస్తున్నా నీకు అర్థం అవుతుందా? మన భాషలు చెప్పాలంటే అర్థాన్ని గ్రహించి చేస్తున్నావా, అర్థము తెలియక ఆచారంగా చేస్తున్నావా? నేను అడుగుతున్నాను ఈరోజు. ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నావు? పొమ్మన్నారు కాబట్టి పోతున్నానండి. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న పోకపోతే పొద్దున్న దువ్వెని తీసుకొని మోకాల మీద మా వేళ్ళ మీద కొట్టేది కాబట్టి మేము వస్తున్నాం. అదే నీ ఆన్సర్? సరే, చిన్నప్పుడు అంటే అమ్మ ఏళ్ళ మీద కొట్టి తీసుకొచ్చింది, ఇప్పుడు కూడా నీకు అదేనా రీజన్? అసలు ఎందుకు దేవుని ఆరాధించాలంటే అందరూ ఆరాధిస్తారు కదండి, అందుకొరకు ఆరాధిస్తాము అని. అవునా? బలలో ఎందుకు పాలు పంపులంటే మీరే కదా బ్రదరు చెయ్యి పైకెత్తంటారు, చెయ్యికెత్తాం అంతే. మీరు చెయ్యి పైకెత్తామంటే చెయ్యి ఎత్తుతాం, మేమేం చెయ్యి దించుకుంటామా? మీరు చెయ్యి ఎందుకు చెయ్యి పైకెత్తారు కూడా అంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయం. అరే దేవుని ఆరాధించాలి పాటల ద్వారా అంటే ఎందుకు పాడాలా? ట్యూన్ బాగుంది అందుకొరకు పాట పాడతా. అరే మంచి మ్యూజిక్ బాగుంది పాట పాడతా. ఎందుకు ఆరాధిస్తున్నావు? ఎందుకు దేవుని వాక్యం చదువుతున్నావు? అసలు ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నావు? అసలు నువ్వు గ్రహిస్తున్నావా?